హలో గైస్, ఈ వీడియోలో విజయనగరంలో ఉన్న గంట స్తంభం లోపల ఎలా ఉంటుందో మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ గంట స్తంభం సిటీ మధ్యలో మార్కెట్ ఏరియాలో ఉంటుంది. మార్కెట్ ఏరియా అవడం వల్ల ఈ ప్లేస్ అంతా చాలా బిజీగా ట్రాఫిక్ తో ఉంటుంది. క్లాక్ టవర్ నైట్ టైం చూడడానికి అయితే కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. నేను చూడడానికి మీ అందరికీ చూపించడానికి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాను. లోపలైతే ఆల్మోస్ట్ మెట్లు అవన్నీ ఇంకా చెక్కతో కట్టినవే ఉన్నాయి. అప్పటి నుంచి ఇంకా మాడిఫై చేయలేనట్టు ఉంది. మీదకి వెళ్ళిన తర్వాత కొంచెం చూడడానికి అయితే అవన్నీ పడిపోతాయేమో అన్నట్టు ఉన్నాయి. ఈ గంట స్తంభానికి 4 వైపులు ఎలాంటి పెద్ద క్లాక్స్ ఉంటాయి. అక్కడ ఉన్నదని చెప్పారు, ఈ రాడ్ మాత్రం చాలా జాగ్రత్తగా దాటి వెళ్ళండి, దానికి ఏదైనా అయితే మొత్తం టైం ఆగిపోద్ది అని చెప్పి. లోపలైతే భలే ఉంది, ఏదో కోటలోకి వెళ్ళినట్టు చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఎలా ఉంటుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇది అప్పట్లో పూర్వంలో వాడిన గంట. అప్పట్లో ఈ గంట కొడితే చాలా దూరం వినిపించేదంట. ప్రెసెంట్ అయితే ఇప్పుడు దీన్ని వాడలేదు, సైరన్ వాడుతున్నారు. కరెక్ట్గా నేను లోపలికి వెళ్ళినప్పుడే సైరన్ మోగించారు. పెద్ద సౌండ్ వచ్చేస్తుందేమో అనుకున్నాను, కానీ అంత పెద్ద సౌండ్ ఏం రాలేదు లోపలైతే. ఇది పూర్వం విజయనగరం రాజులు పరిపాలించే టైంలో 1885లో కట్టారంట. అప్పట్లో దీన్ని కట్టడానికి 5400 రూపీస్ అయిందంట. ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ లోపల ఉన్న చెక్కలే కొంచెం పడిపోయేటట్టు ఉన్నాయి. ఇది లోపల ఉన్న మిషన్ సెంటర్లో ఉంటుంది. దీని నుంచి మొత్తం 4 పక్కన ఉన్న గడియారాలు రన్ అవుతాయి. మొత్తం ఒక 3 ఫ్లోర్స్ కింద ఉంటుంది. ఒక దాంట్లో పెద్ద గంట, ఇంకో దాంట్లో మిషనరీ ఉంటుంది. కానీ లోపలైతే చూడడానికి అయితే చాలా యూనిక్గా చాలా బాగుంది ప్లేస్. మీదన ఎలాంటి చిన్న చిన్న కిటికీలు ఉంటాయి. ఇక్కడ నుంచి మొత్తం సిటీ వ్యూ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. దీని యొక్క టైమింగ్స్ ఏ టైంలో మోగిస్తారంటే మార్నింగ్ 6కి ఒకసారి మోగిస్తారంట, తర్వాత మళ్ళీ 8కి, మళ్ళీ ఆఫ్టర్నూన్ 12కి ఒకసారి, మళ్ళీ నైట్ 8కి ఒకసారి. రోజుకి ఒక 4 టైమ్స్ మోగిస్తారు. గైస్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి ఈ వీడియో నచ్చితే లైక్లు, సబ్స్క్రైబ్ లాంటి చేసేయండి. థ్యాంక్ యూ.